వ్యూవర్స్ నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎలా అభాస్పాలు కావాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారేమో, కానీ కొంతమంది అసలు పెద్దగా ఆలోచించక్కర్లేదేమో. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి అభాస్పాలు అవుతారు, ఎవరైనా 2 సార్లు అభాస్పాలు అవుతారు. లేదు వాళ్ళ టైం బాగాలేదు, కర్మ కాలిపోయింది అనుకున్నప్పుడు 3-4 సార్లు అవుతారు. కానీ పదే పదే అభాస్పాలు అవడంలో పిహెచ్డి మాస్టర్ డిగ్రీలు ఏమైనా ఉన్నాయి అంటే అది పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ని ములాఖత్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, మీడియాతో మాట్లాడారు. ఆ మీడియాలో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తే ఆయన కేవలం అభాస్పాలు అవ్వడానికే ప్రెస్ మీట్ పెడతారా అని అక్కడున్న వాళ్ళకి, ఆయన పక్కన ఉన్న వాళ్ళకి, వెనకాలన్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, అక్కడ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే వచ్చారో మీడియా వాళ్ళకి ఈ అభాస్పాలు అవ్వడం ఆయనకి శరమాములే అనుకుంటా అని పైకి అనలేకపోయినా కూడా, ఎందుకంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అభాస్పాలు అవడానికి అన్నట్టుగానే ఉన్నాయి. ఏం మాట్లాడారు ఆయన? కొన్ని విషయాలు మాట్లాడారు. ఎందుకంటే చాలాసేపు ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అదన్నీ మళ్ళీ మనకు ప్లే చేసినా కూడా టైం పడుతుంది కాబట్టి నేను హైలైట్ పాయింట్స్ చెప్తాను. తనను తిట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమాభిమానాలు కురిపించి అప్పుడు టీడీపీ కార్యాలయంపై 4 రాళ్లు వేశారు అని అన్నారు. కానీ మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వీడియోలు సరిగ్గా చూడలేదో ఏమో, 4 రాళ్లు కాదవి, గుణపాలు, కర్రలు అన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ అద్దాలు పగలగొట్టి, తలలు పగలగొట్టి, అక్కడున్న స్టాఫ్ని చితక్కొట్టేసి చేస్తే ఆయన మీద ప్రేమాభిమానాలు కురిపించడానికి ఒక 4 రాళ్లు వేశారు అని అన్నారు. అలాగే ఆయన కడుపు మంటనంతా ప్రదర్శించారు. ఆ బూతులు మళ్ళీ మరొకసారి అభివర్ణించి, ఆ పలానా బూత్ అర్థం ఇది, ఆ బూతును నన్ను అనేశారు బాబోయ్ అని మళ్ళీ ఆయన రిపీట్ చేసేసి పూర్తి స్థాయిలో ఆయన కడుపు మంటను ప్రదర్శించి చూసే వాళ్ళందరూ కూడా 4 రాళ్లు వేశారా, అదేంటి ఆయన ఇట్లా మాట్లాడుతున్నారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన అసలు ఆ 4 రాళ్లు వేయడం కూడా తప్పు కాదు అన్నట్టే సమర్థించి మాట్లాడారు. అసలు ఇదంతా తనపై ప్రేమాభిమానాలు చూపించడం వల్ల జరిగిందని చెప్పారు. మరి ఆయన మర్చిపోయినట్టున్నారు, ఆయన అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పట్లో నంద్యాలలో అనుకుంటా, కర్నూలు నంద్యాలలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పారేసినా తప్పు లేదు అన్నారు. కాల్చి పారేయాలన్నారు. అంటే ఒక వ్యక్తిని చంపేసే అంత, అసలు చంపేయండి అన్నంత కసి, కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఎవ్వరూ కూడా వెళ్ళి కార్యాలయాలు పగలగొడతారు కానీ, లేకపోతే కనీసం ఒక కేసు పెడతాం కానీ, లేదా అసలు ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడతారా అని అనుకున్నారు తప్ప మరి ఇలా 4 రాళ్లు అయితే ఎవరు వేయలేదు. కర్రలు, రాడ్లు పట్టుకుని అయితే ఎవరు వెళ్ళి కార్యాలయాలు పగలగొట్టలేదు. మరి ఆ రోజు కూడా చాలా మందికి అప్పుడు ముఖ్యమంత్రి గారి మీద, వారి పార్టీకి కూడా వారి అభిమానులు, కార్యకర్తలు, లేకపోతే ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉంటారు. మరి వాళ్ళు ఎవరు ఇలా చేయలే. ఆయన ఏకంగా చంపేయండి చంద్రబాబు నాయుడు గారిని, కాల్చి పారేయండి అని అన్నారు. చాలా మందికి రీకాల్ చేస్తే గుర్తొస్తూ ఉంటుంది. ఇదొక అంశం. అలాగే చంద్రబాబు నాయుడికి పాలనా అనుభవం లేదు అన్నారు. ఇది అసలు డికేడ్కే బిగ్గెస్ట్ జోక్ ఏమో. 4 సార్లు ముఖ్యమంత్రి 4.0 ఆయన, మరి చంద్రబాబుకు పాలనా అనుభవం లేదు అని అన్నారు. అసలు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే పాలనా అనుభవం ఉన్న నాయకుడు కావాలని, ఆ రోజు కూడా ఆయనకి బొటాబొటిగా మంచి మెజారిటీ సీట్లు వచ్చినా, 65+ సీట్స్ వచ్చినా కూడా అనుభవం ఉన్న నాయకుడే కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం సీఎం చేశారు. మరి అది ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి ఇప్పుడు ఆయన 4వ సారి ముఖ్యమంత్రి, ఆయనకు పాలనా అనుభవం లేదు అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు అందరూ ఎలా పనిచేయాలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. మరి నిజంగా ఎలా పనిచేయాలో, ఎలా చేస్తే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాదు, మళ్ళీ మరొకసారి జగన్ గారే కొనసాగేవారు. ఇవన్నీ చెప్తూ ఉంటే అసలు చంద్రబాబు గారికి పాలనా అనుభవం లేదు, అసలు ఏంటిది అన్నప్పుడు ఒక చేయి తిరిగిన చెఫ్కి వంట ఎలా చేయాలి, ఎంత కూరలో ఉప్పు వేయాలి అని చెప్పినట్టుందని ఒక సైడ్ అనుకుంటే, సూపర్గా సర్జరీలు చేసేటువంటి ఒక స్పెషలిస్ట్ సర్జన్కి
అసలు సిజర్ ఎలా పట్టుకోవాలి, బ్లేడ్ ఎలా పట్టుకోవాలి, కత్తి చాక్ ఎలా పట్టుకుని ఆపరేషన్ చేయాలో చెప్పినట్టుందని ఇంకొక సైడ్ అనుకున్నారు. ఇంకా వారి మనుషులు కూడా అలాగే అనుకున్నారు. ఇవన్నీ చెప్తుంటే అసలు ఎవరికి అర్థం కాని విషయం ఏమిటంటే, నందిగాం సురేష్ మళ్ళీ మంచోడు సౌమ్యుడు అనగానే ఈయన అభాస్ పాలవడానికే ప్రెస్ మీట్ పెడతారు అని కన్ఫర్మ్ గా అనుకున్నారు. యాజ్ టీజ్ గా అక్కడ ఎవరైనా మళ్ళీ మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఆ కాగితాలు ఇలా ఇసిరేసి అసలు ఇక్కడ నేను చెప్పాలా వద్దా ఈ పేపర్లు పెట్టి వెళ్ళిపోతానంటే దానిపై కూడా మీమ్స్ ట్రోల్స్ కంటిన్యూ అయినాయి. అంటే మొత్తంగా చూస్తే చంద్రబాబు గారికి పాలన చేత కాదు అని అంటే, మరి పరిపాలన చేత కాదు అంటే ఆయన అనుకుంటుంది జగన్ గారి తరహాలో పాలన చేత కాదు అని అంటున్నారా, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఆయనలాగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్తున్నారా పాలన అంటే? మరి ప్రతిపక్షాల కార్యాలయాలపై తెగబడ్డం, ప్రేమాభిమానాలు చూపించడం అంటే అలా వెళ్ళి పగలగొట్టాలని కోరుకుంటున్నారా? అంటే ఆయన పాలన చేత కావట్లేదు అంటే అనడం ఏంటి? 10 రోజులు నడులోతు నీళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు గారు 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలో 34 మంది, ఐఏఎస్లు ఐపీఎస్లు, పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండి ఫ్లడ్ రిలీఫ్ పనులు చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ప్రకాశం బ్యారేజ్ టీ కొట్టిన పడవలు అయితే మళ్ళీ కంప్లీట్ గా అవి వైసీపీ కాదు టీడీపీ అని యథావిధిగా ఏమాత్రం జంకు బొంకు లేకుండా నెట్టిపడేశారు. మొత్తంగా అటు చంద్రబాబు గారు కూడా నిన్న ఫ్లడ్ రిలీఫ్ బాధితులతో రైతులతో ముఖాముఖిలో ఉన్న సందర్భంగా అసలు ఇటువంటి నాయకుడితో, ఇటువంటి వ్యక్తితో నేను రాజకీయం చేయాల్సి వస్తోంది, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తుందని బాధగా ఉంది, నామోషిగా ఉందంటూ చేసిన మొత్తంగా వ్యవహారంపై చూస్తే అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు జగన్ గారు? కళ్ళకు కనిపించడం లేదా, కావాలనే కళ్ళు మూసుకుని ఉన్నారా? ఆయన అన్నారు కదా మధ్య కళ్ళు మూసుకోండి అయిపోతుంది 5 ఏళ్ళని, మరి కావాలని అలా చేస్తున్నారా లేదా అభాస్ పాలవడానికే కావాలని పెడుతున్నారా? కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నా కూడా ఎక్కడ ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అబ్బబ్బబ్బా ఏం చెప్తిరి అని చూసిన వాళ్ళు మళ్ళీ యథావిధిగా నిన్న కూడా ఆంధ్రజ్యోతిపై సీరియస్ అయ్యారు. అక్కడ ఆయన మొత్తంగా ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, ఆయన చేస్తున్నటువంటి ములాఖత్ రాజకీయం, బురద రాజకీయం, బూతు రాజకీయాన్ని? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు పదే పదే ప్రశ్న అడ్రస్ చేస్తోంది అభాస్ పాలు అవడానికా లేకపోతే మేకపోతు గాంభీర్యమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏమైనా చికాకు పరచాలి అనుకుంటున్నారా జరుగుతున్న పరిణామాలపై? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు, టీడీపీ నుంచి నీలేపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి షేక్ బాజీ గారు. అందరికీ స్వాగతం. నీలేపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎప్పుడు నేర్చుకుంటున్నారు జగన్ గారి నుంచి పరిపాలన ఎలా చేయాలి? ఇప్పుడు ఆయన ఏం పరిపాలన చేశాడని చెప్పి అంటే ఫస్ట్ మాట చంద్రబాబు గారికి అనుభవం లేదన్నారు నిన్న. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి కొత్తగా మేము నేర్చుకోవాల్సిన దినస్థితులు మేము లేము. ఇంకా అట్లాంటి చీప్ మాటలకు నేను జవాబు చెప్పను. కానీ ఒక మాట ఏంటంటే, నిన్న పొద్దున నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, హీస్ ట్రైంగ్ టు ప్లే ఏ మైండ్ గేమ్. చాలా చీప్ మైండ్ గేమ్ జగన్ గారు అది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం కేడర్కి నేను వస్తే మళ్ళా ఇదే జైల్లో ఉంటారు మీరు, నేను వస్తాను, మీకు ఇదే రకమైన సంప్రదాయం మీకు వస్తుంది, ఇదే రకమైన పద్ధతి మీకు వస్తుంది అంటూ తెలుగుదేశంకి ఏదో ఒక రకమైన ఏమంటారు మానసికమైన దమ్కి దాన్ని ట్రై చేస్తున్నారు. బాస్ నువ్వు అధికారం ఉన్నప్పుడే మేము ఎవరిని పట్టించుకోలేదు, నువ్వు అధికారం లేనప్పుడు నువ్వు మారితే మేము ఎందుకు పట్టించుకుంటాను చెప్పండి. సో అంతంత చీప్ మాట్లాడదు. ఎందుకంటే ఆయన సంప్రదాయాలు పద్ధతుల గురించి మాట్లాడారు. సో ఏ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు జగన్ గారు మీరు? ఇప్పుడు 2015-16లో ఏదో జరిగిపోయిందని చెప్పి 2023లో అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే రాని సంప్రదాయం, అడ్డురాని పద్ధతి 2 సంవత్సరాల క్రితం మా కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఫుల్గా సీసీ కెమెరాలు దూకిపోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇప్పుడు సంప్రదాయం అడ్డొచ్చిందా? ఏ రకమైన సంప్రదాయం అంటే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తే మీకు సంప్రదాయాలు అడ్డొస్తాయా? అంటే మిమ్మల్ని ఒక మాట అంటే మీరు కోర్టు తెచ్చుకోండి, ఆయన మీద కేసు పెట్టారు, మీకు నచ్చలేదని ఆయన బెయిల్ వచ్చింది, లేకపోతే ఏం చేశారు, ఆయన జైల్లో పెట్టారు, అందరికీ 41 ఇయర్ నోటీస్ ఇవ్వాలంట, ఆయనకి మాత్రం మీరు దాదాపు 20 రోజులు 15 రోజులు జైల్లో ఉంచారు ఆయన్ని. సో
ఆయన మీద ఉంటే ఆయన మీద తెచ్చుకోండి మీరు. ఒకవేళ ఉన్న మీకు ఆయన పరుషమైన మాట అన్నాన్ని మీరు భావిస్తే ఆయన మీద దాన్ని ఉంటారు పరమోషం కావాలని ఇంకోటి. అంతేగాని మా పార్టీ కార్యాలయం మీద దాడి ఎందుకు చేస్తారు? సరే ఒకసారి చేశారు, మీ మీద పొంగిపోయి చేశారు. మరి గన్నవరం మీద అప్పుడు ఎందుకు చేశారు? అప్పుడు పొంగిపోయిందా? మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ఎందుకు చేశారు? జోగి రమేష్ ఎక్కడ పోలా వస్తాడు. జోగి రమేష్ పారిపోయినాడు కదా, ఎక్కడో ఈటీవీనో ఇవాళ ఇప్పుడు టీవీనో నిన్న మీ స్పీచ్కు చూసే ఉంటారు, వెయిట్ చేస్తుంటాడు, ఎక్కడో జైల్లోకి రావడం సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఇదే మాట చెప్తారు, సంప్రదాయం దాన్ని పద్ధతి అని చెప్పి. అప్పుడు ఏ సంప్రదాయం బేస్ చేసుకొని ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారండి? మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడతాం, ఇందాక దాన్ని విజయసేన గారు చెప్పినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారో, అర్థమై మాట్లాడుతున్నారో, అర్థం కాక మాట్లాడతారో, కేవలం మాకేదో ఏమంటారు మానసికంగా మాకేదో ధమ్కి ఇవ్వని మాట్లాడుతున్నారో అర్థమే కావట్లేదు. ఏ కేసు ఉందని, ఏ సంప్రదాయం ఉందని, ఏం కేసు ఉందని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఏ కేసు ఉందని ఒక కాదండి. ఇప్పుడు మేము కూడా ప్రేమాభిమానాన్ని చెప్తే అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, దులిపాల గారిని, దేవినేని ఉమా గారిని వార్తలు చెప్పుకుంటూ పోతే 2000 పైన కేసులు మీ సిఐడి వాళ్ళు పెట్టారు. మాకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి కదా, మేము కూడా మీ ఆధీనం మీద దాడి చేయొచ్చుగా. మొత్తం తెలుగుదేశం కేరళంతా మీ ఆధీనం మీద ఏం బీగుతారు మీరు? ఏం బీగుతారు మీరు? ఏమీ పెరగలేరు. పోనీ ఇప్పుడు చేయొచ్చుగా. పోనీ అప్పుడంటే అధికారం లేదు, పోలీసు మొత్తం మా దగ్గర ఉన్నారన్నావు, కరెక్టే. ఇప్పుడు అదే పోలీసులు మా దగ్గర ఉన్నారు, ఇప్పుడు మేము దాడి చేయొచ్చుగా. ఏం అంటే ఇదే పద్ధతి, ఇదే సంప్రదాయం మీరు వాడతారా? అవును వాడండి. 2 సంవత్సరాల తర్వాత సీసీ కెమెరాలు బేస్గా అరెస్టులు జరుగుతుంటే అది మీకు తప్పుడు సంప్రదాయం కనిపిస్తుందా? అంటే ఇంతకుముందు చేసిన ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా మీకు చాలా మంచి సంప్రదాయాలు కనిపిస్తున్నాయా? ఏం మాట్లాడారు అసలు? ఒకటి చెప్పండి నీలేపాలెం విజయ్ కుమార్ గారు, అప్పట్లో కర్నూలులో కూడా ఈ పెద్ద మనిషిని ఉరి తీయాలి, కాల్చేయాలన్నారు కదా, అప్పటి నది రోడ్డులో మీరు మర్చిపోయారేమో. నంద్యాలలో ఇందాక ఆవిడ చెప్పాడు కాల్చిపోయారు. నడి రోడ్డులో చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలంటే నీ మీద 307 సెక్షన్ పట్టాలా వద్దా? హత్యాయత్నం పెట్టాలా వద్దా? నడి రోడ్లో ఉరి తీయాలి చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు సీఎం మరి అప్పుడు ఏ సంప్రదాయం మీకు? అంటే మీకు సంప్రదాయం అప్పుడు తెలియదా? సంప్రదాయాలు తెలియకుండా మీరు అప్పటి నుంచి పెరిగేశారా? ఇప్పుడు కొత్తగా సంప్రదాయాలు తెలిసి వచ్చాయి మీకు పాపం. అంటే ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము? నాకు వచ్చిన తోటి ఏంటంటే నందిని సురేష్ గారిని మాత్రం ఎందుకు ఆయన పరామర్శిస్తారు? మిగతా చాలామంది కూడా అరెస్టులు ఉన్నారు కదా, అంటే కార్యకర్తలను పట్టించుకోరా? నేను ఎవరో కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, వాళ్ళ పిన్నమ్మ కొడుకు ఎవరో హైదరాబాద్లో ఉన్నాను పాపం, దాదాపు చాలా సీరియస్ ప్లేస్లో ఉన్నారంట, వాళ్ళని మరి పెట్టుకోరా? అంటే మీకు టాప్ స్థాయి నాయకులు మాత్రమే కావాలి, కార్యకర్తలు వద్దు. అందుకని కార్యకర్తలను ఇన్స్టిగేట్ చేసి మా ఆఫీసులు మీరు తరివేయండి, ఆటోమేటిక్గా అరెస్టులు జరుగుతాయి. అంటే వాళ్ళంత పోయినా సావని మీకేం సంబంధం, మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఇదే మీ యొక్క సంప్రదాయం, ఇదే మీ యొక్క పద్ధతి. సంప్రదాయం గురించి మీరు మాట్లాడేదండి బాబు. ఒక్కొక్క మాట మీరు మాట్లాడే మాట ఏమంటారు, దాన్ని దీపం చేయడానికి ఒక్కొక్క క్షణం పట్టట్లేదంటే మీరు ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. వార్నింగ్ ఇచ్చారు కదా రెడ్ బుక్ నిన్న, మీరు రెడ్ బుక్ నాకు ఇక్కడ మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా. రెడ్ బుక్ షోన్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా రెడ్ బుక్ అనే లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఆయన పదే రెడ్ బుక్ ఏముందో ఆయన టెన్షన్ పాపం, నన్ను ఏమైపోయినాయో ఆయన పేరు ఎన్నిసార్లు రాసుకో ఉన్నాడో, ఎన్ని పేజీలో రాసుకో ఉన్నాడు అని. సో ది రెడ్ బుక్ హాస్ డెఫినెట్లీ షోన్ ఇట్స్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీదే కాదు, ప్రతి వైసీపీ అక్రమంగా అంటారు మాట్లాడిన చేష్టలు చేసిన ప్రతి వైసీపీ నాయకుడి మీద ఈ యొక్క రెడ్ బుక్ ఎఫెక్ట్ మాత్రం పడింది. అది రెడ్ బుక్ అనేది ప్రజల బుక్, ఇట్స్ అంటారు పీపుల్స్ మేనిఫెస్టో. సో వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన యవాపనులు, వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన అకృత్యాలన్నీ ఆ రెడ్ బుక్లో ఉన్నాయి. అంతకంటే ఏముంటుంది దాంట్లో. ఈ అకృత్యాలన్నీ ఒక్కొక్కటి తీస్తూ వస్తే 1820 అంటే 5 సంవత్సరాలు తాళ్ళు. అందుకే మేజర్ ఇష్యూస్ చూస్తున్నాం. లేకపోతే ఇప్పటికి అందరూ జైల్లో ఉండేవాళ్ళు. మొత్తం మీ పార్టీ మొత్తం దాదాపు 99% జైల్లో ఉండేవాళ్ళు ఇప్పటికి. అన్నీ కానీ రెడ్ బుక్లో ఒక్కొక్క పేజీ కానీ తీసుకుంటే అంటే ఎంత భయపడుతున్నారో. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే 10 సార్లు రెడ్ బుక్ అంటున్నా అంటే మనసులో భయం ఉంటేనే వస్తుంది మాట బయటికి. మనసులో భయం లేకపోతే మాట ఎందుకు వస్తుంది సార్?
కాదు. సో ఖచ్చితంగా మీరు అంత భయపడుతున్నారంటే లోపల ఖచ్చితంగా మీకు గిటగిటలాడుతుంది. ఏమవుతానో నేను, నా మీద ఏమేం కేసులు పెడతారో, ఏమేం కేసులు వీళ్ళ దగ్గర ఉన్నాయని చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, 2 బస్తాల కొద్దీ ఉన్నాయి. ఏ కేసు పెట్టాలో అర్థం కూర్చున్నాం మేము కూడా. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారితో మాట్లాడదాం. నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ నమస్కారం అండి మిత్రులకు కూడా. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఆయన బయటకు వస్తున్నారు, ఏదో ఒక అంశాన్ని చెప్తున్నారు. మీడియా కానీ లేకపోతే టీడీపీ కానీ అది ఆన్సర్ చేస్తోంది. ఒక రకమైన చికాకు పరిచయ అంశం, ఏదో ఒక ఆరోపణ చేసేయడం, కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నా నాకేం తెలియదు, అసలు ఏం జరగలేదు అన్నట్టు దాన్ని పిక్చర్ చేసి కలర్ చేసి ప్రజలకు చూపించడం. అంటే ఏం జరుగుతుంది, దీన్ని ఎట్లా చూడాలి? నిన్న కూడా చంద్రబాబు గారికి అసలు పాలన అనుభవం లేదన్నారు. నాకు తెలిసి మీరు కొన్ని వందల ప్రెస్ మీట్స్ కి చంద్రబాబు గారి ప్రెస్ కాన్ఫరెన్స్లకే వెళ్ళుంటారు యాజ్ ఎ రిపోర్టర్. ఏం చెప్తారు, ఆయనకి అనుభవం లేదని అని తేల్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూసినట్టయితే పాప ఆయనలో ఓటమి తాలూకా బాధ, ఆ రకంగా ఆయన తట్టుకోలేకపోవటం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన. సరే, నిన్న చూసినట్లయితే ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసినట్లయితే ఏదో ఏకపాత్రాభినయం చేసినట్టుగా ఉంది. ఒక ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడే అంటే ఆ హావభావాలు చూసినట్లయితే అది సరిగా లేదు అది ఆ విధంగా. సరే, ఆయన వ్యాఖ్యలు మనం మీరు అన్నట్టుగా ఏంటంటే నేను వస్తాను, వాళ్ళ పని చూస్తాను అన్నట్టుగా బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడారు. సో అదంతా పక్కన పెడితే ఆయన లేవనెత్తిన కొన్ని అంశాలను కూడా మనం ప్రస్తావించాలి. ముఖ్యంగా ఆయన ఏమంటారంటే, అంటే చెప్పకనే తమ నాయకులు తప్పులు చేసినట్టుగా ఆయన ఒప్పుకున్నాడు. ఎలాగంటే బోట్ల వ్యవహారాన్ని చూడండి. ఆ బోట్లు వ్యవహారంలో ఉషాద్రి అనేటువంటి వ్యక్తి, రామ్మోహన్, కోమటి రామ్మోహన్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా టీడీపీ వాళ్ళే అంటాడు ఆయన. ఇక్కడ అంటే అంతే తప్ప ఇది ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఇది ప్రమాదవశాత్తు చేసింది జరిగిందే తప్ప ఇంటెన్షనల్గా చేసింది కాదు అని ఆయన చెప్పట్లా. జరిగింది అంటే వాస్తవం ఏంటంటే జరిగింది అక్కడ ఘటన. ఇంటెన్షనల్గా బోట్లను తీసుకెళ్ళి అక్కడ దానిని లంగరేసి పెట్టారు, అది జరిగింది అనేటువంటిది తెలిసింది. అంతే తప్ప అక్కడ ఏంటంటే క్వశ్చన్ వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనే దాని మీదే మాట్లాడుతున్నారు తప్ప ఇది తప్పు, ఇది ఈ విధంగా జరిగింది అనేటువంటిది జరగట్లేదు. అంటే ఏంటంటే చాలా క్లియర్గా అది ఎస్టాబ్లిష్ అవుతున్నది. నిన్న నిమ్మల రామానాయుడు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూపించారు ఎవరు ఉషాద్రి అనేటువంటి వ్యక్తి అందరితో కలిసి అక్కడ ఏంటంటే మాన్యువల్గా ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవటానికి అనుమతించాలని ఒక వినతి పత్రం ఆయన లోకేష్ బాబుకి ఇచ్చారంట. ఆ సందర్భంగా తీసినటువంటి ఫోటో వాళ్ళందరినీ తీసేసి మార్ఫింగ్ చేశారు. అంటే దీంట్లో వాళ్ళకి నిజాయితీ లేదు అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. ఎదురుదాడి చేశారు. కానీ ఇక్కడ ఏమైంది, ఆయన వాళ్ళు చెప్పకనే చెప్పినట్టుంది. ఇదే సందర్భంలో నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండి, నిన్న తెలంగాణ హైకోర్టు ఐఎంజీ కేసులో చాలా స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకు ఇక్కడ చెప్తున్నామంటే జడ్జి గారు చాలా క్లియర్గా వైసీపీ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది ఆయన చెప్పకనే చెప్పారు. అది మీరు కోర్టును ఉపయోగించుకుంటున్నారు, మీలో నిజాయితీ లేదు. అంటే పిల్లు వేసేటువంటి వ్యక్తికి నిజాయితీ ఉండాలి, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మేము పరిశీలిస్తామని చెప్పి అక్కడ ఆయన ఏం వేశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాలను తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సిబిఐతో విచారణ జరిపించాలని కోర్టుకు వెళ్ళారు. ఆయన ఆ పిల్లు వేశారు. ఆయనతో పాటు ఏబీకే ప్రసాద్ గారు, ఇంకొక ఆయన రంగారావు గారని ముగ్గురు కలిసి వేసిన తర్వాత 2012లో వేసినటువంటి కేసు అది నిన్న కొట్టేశారు. కొట్టేసిన సందర్భంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వ్యాలిడ్గా ఉంటాయండి. అంటే అర్థమైంది, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వేసినటువంటి పిల్లులోని అంశాలు చూసినట్లయితే అంతకుముందు విజయమ్మ గారు వేసినవి, అంటే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, అవే అంశాలను తిరిగి మళ్ళీ మీరు ఇక్కడ ఈ కోర్టు ముందు తీసుకొచ్చారు అని. అంటే ఒకసారి కొత్తగా అంటే సమాచారాన్ని ఏది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఏదైతే సమాచారం ఇచ్చారో అదే సమాచారాన్ని తీసుకుని మళ్ళీ ఇంకొక పిల్లు వేశారు. ఏంటి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, చికాకుపరచాలి గవర్నమెంట్ అనే దాని మీదనే వేశారని కోర్టు చాలా క్లియర్ గా చెప్పడం వల్ల మనకేం తెలుస్తుందంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది దాన్ని బట్టి మనకు కనిపిస్తుంది. అంటే వైసీపీ నాయకులు చేసేటువంటి పనులు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి. సరే, మీడియా ఉంది, మీడియా ద్వారా చేస్తున్నారు, కోర్టులను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు,
కోర్టులో సందర్భంగా చెప్పింది, కోర్టులు ఎట్లా పడితే అట్లాగా మీ ఇష్టానుసారంగా మీ విన్సెంట్ ఫ్రాన్సిస్ ద్వారా అవి పనిచేయవని కూడా వాళ్ళు చెప్పారు. ఇది వాళ్ళకి పెద్ద చంప పెట్టింది నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ మొట్టమొదటి నుంచి కూడా పార్టీ అనుసరిస్తున్నటువంటి వైఖరికి అది అర్థం పడుతుందండి. నిన్న కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, అదేవిధంగా ఇంత నష్టం జరిగిందని చెప్పాలంటే ఆయన అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలి. మనం మొదటిసారి ఏం చేశాడు, ఆయన అసెంబ్లీని వదిలేసేసి అక్కడ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో ధర్నా చేసి అక్కడ 36 మంది చనిపోయారు మా కార్యకర్తలు, ఇప్పుడు 60 మంది అంటున్నాడు. సరే ఎస్టాబ్లిష్ చేయండి, అసెంబ్లీని ఎందుకు తప్పించుకొని ఏంటి? ఇక్కడ మీడియా విచిత్రం ఏంటంటే మీడియా ముందు మాట్లాడతారు, మీడియా ఎవరో క్వశ్చన్ చేయరు కదా. అక్కడ రోడ్డు మీద మాట్లాడినప్పుడు వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు నిజంగా ప్రభుత్వం తప్పులు చేసింది అని మీరు భావిస్తే ప్రజల్లోకి తీసుకెళ్లాలేనంటే అసెంబ్లీని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అంటే అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర సమాచారం లేదు. అప్పుడు 36 మంది చనిపోయారన్న దానికి సమాచారం లేదు కదా ఇప్పటికీ కూడా. ఇప్పుడు అట్లానే 60 మంది చనిపోయారంటాడు. అదేవిధంగా ఆయనకి అసలు పరిపాలన అనుభవం లేదంటున్నాడు. పరిపాలన అంటే ఇంకోటి ఏంటంటే ఆయన నిన్న దాంతో పాటు చాలా అంశాలను ప్రస్తావించండి. అమ్మ ఒడి ఇవ్వలేదు, ఇంకా విద్యాదేవుని ఇవ్వలేదు. అవే అంటే ఆయన అర్థం కాని విషయం ఏంటంటే ఆయన పరిపాలనలో చేసినటువంటి స్కీమ్స్ నీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది? అది ఈ ప్రభుత్వం అమలు చేయదు కదా. అంటే వాళ్ళకు ఉండేటువంటి స్కీమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా కొన్ని స్కీమ్స్ పెట్టారు, వాటి అనుగుణంగా నిధులు కేటాయిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ని యథాతథంగా ఎందుకు కొనసాగిస్తారండి? అంతే తప్ప దీనికి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్తాడు ఏంటి ఆయన? చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనకి ఎవరికి అనుభవం లేదు, అసలు ప్రశ్న ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ అంశాలను తీసుకోవాలి, కోర్టులకు ఏ అంశాలని బట్టి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏంటంటే చాలా క్యాజువల్గా కోర్టులో ఒక పిటిషన్ వేసేస్తే చాలు, ఇబ్బందులు పెట్టచ్చు, ప్రజల్లో ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప దానికి మొదటిసారి కూడా టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు కూడా ఇదే స్ట్రాటజీస్ వెళ్లారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు, కోర్ట్స్ లో పదే పదే పిలిచి వేయడాలు, లేదా ఇన్వెస్టర్స్ ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పడాలు. సేమ్ మళ్ళీ అదే స్టైల్ కనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఒక సానుభూతి గేమ్ కూడా నడుస్తోంది కదా. నిన్న ఆయన ఒక బూత్ని ప్రస్తావించి నన్ను ఇలా అన్నారు అని ఒక సానుభూతి గేమ్ కూడా క్రియేట్ చేస్తున్నారు కదా. మరి ఆయన మరి చంపేయాలి ఉరిదీయాలన్నారు. అది ఇప్పుడు మాట్లాడారు, విజయ్ కుమార్ గారు మాట్లాడారు డీటెయిల్ గా. దానికి ఇంకా నేను మళ్ళీ దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. ఆయన ఆల్రెడీ చెప్పారు. ఈ 41A అనేది ఎప్పుడు ఇవ్వటం మొదలు పెట్టారండి? డే 1 నుంచి మొదలు పెట్టారా? ప్రతి కేసులో మొదలు పెట్టారా? కోర్టులు చివాట్లు వేసిన తర్వాత, కోర్టులు చెప్పిన తర్వాత, నువ్వు 41A ఇచ్చిన తర్వాతనే నోటీసులు ఇచ్చిన తర్వాత నేను అనుకోవటం రఘురామకృష్ణరాజు గారి కేసులో కోర్టు చెప్పింది, మీరు ఒక ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయనకి అసలు నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారు, 41A నోటీసుల ప్రకారమే ఎవరినైనా అరెస్ట్ చేయండి అన్న తర్వాత స్టార్ట్ చేశారు తప్ప మొట్టమొదటి నుంచి రూల్ ఆఫ్ లా పాటించారు వాళ్ళు? పాటించాల. ఇవాళ చాలా కన్వీనియంట్గా ఏంటంటే ఆయన చాలా అంశాలని మీడియా ముందుకు తీసుకొచ్చి తెచ్చిపెట్టుకున్నటువంటి ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవండి. చాలా స్పష్టంగా ఆయన నిజంగా ఈ ప్రభుత్వం అంటే ప్రజల పట్ల ఫైట్ చేయాలనుకుంటే ఆయన ఒక వేదిక అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీలో మాట్లాడమనండి. అసెంబ్లీ ఇప్పటికే మొదటి అసెంబ్లీని ఆయన అబ్స్టైన్ చేశాడు. అక్కడ మాట్లాడితే ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందిస్తుంది, ప్రజలు కూడా చూస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు ఫెయిల్ అవుతున్నారు అనేది. అంతే తప్ప ఇక్కడ ఏకపక్షంగా యూనిలేటర్లుగా ఆయన మీడియా ముందుకెళ్ళి రకరకాలుగా మాట్లాడినంత మాత్రాన మొత్తం వాళ్ళ మీడియాలో క్యారీ అవుతుందేమో కానీ ప్రజలకు మాత్రం వాస్తవాలు. షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కింద పడ్డా నాదే పై చేయి అంటున్నారు, మీరు గవర్నమెంట్ ఎలా నడపాలో చెప్తున్నారు, 11 వచ్చినా రిగ్రెట్ లేదు, కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నా నాకేం తెలియదు అన్నట్టుగానే మీరే తప్పులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏంటి అసలు మీ వర్షన్ ఏంటి? ఆయన క్లియర్ గా అయితే తప్పంతా మీదే, మీ గవర్నమెంట్ రన్ చేయడం రావట్లేదబ్బా. నమస్కారం విజయ్ చంద్ర గారు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు విక్రమ్ బోలా గారికి, నీలపార విజయ్ కుమార్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అనుభవం అండి, అనుభవం ఎందులో ఉంది? అనుభవం అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న దగ్గర నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా నేరపూరిత రాజకీయాలు చేయటంలో, నేరస్తులతో గ్యాంగ్ వార్లు చేయటంలో, నేరపూరితమైనటువంటి సమాజ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయటం అనుభవం మరి ఇప్పుడు పాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ఆయనే అనుభవంలో దిట్ట అనుకోవాలి.
ఇందులో ఒక మాట కరెక్ట్ గా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఉందండి. ఏదైతే ప్రజలు 2024 ఎన్నిక ముందు 2014లో ఏదైతే నాడు కాంగ్రెస్ అధినేతగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆకస్మిక మరణం తెచ్చిన సానుభూతి, ఆ తర్వాత వీరు చేసినటువంటి అవినీతికి కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టినటువంటి నీతి, ఆ తర్వాత ప్రజల మధ్య అధికారం కోసం వీళ్ళు పడినటువంటి గోల మొత్తం రీతి వచ్చినటువంటి సానుభూతి ఏదైతే ఉందో, ఈ సానుభూతి ఫలితంగా 2014లో 100%తో పోయాను కదా అంటే ప్రజలు కూడా అనుకున్నారు అవకాశం దక్కకుండా పోయింది కదా ఒకసారి ఇద్దాం అనుకున్నారు. కానీ ఈయన అనుభవాన్ని చూసి కాదండి. ఈయన అనుభవం ఏమైనా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మనుషుల్ని నమ్మించి రాజశేఖర రెడ్డి వారసులుగా వాళ్ళని మింగినటువంటి అనకొండగా పుట్టినటువంటి వైసీపీ పార్టీ 2019లో తెచ్చుకున్నటువంటి అధికారం, ఆ అధికారానికి ముందు పోలీసుల్ని అవమానించినటువంటి నమ్మకం లేదనేటువంటి మాట, ఆ అధికారం వచ్చిన తర్వాత ఈ రోజున అదే సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాదాలు పగలగొట్టి ప్రజల్లో తీసుకురావాలనుకున్నటువంటి భయం, ప్రతిపక్షాలు కదిలితే వాళ్ళని జైల్లో పెడతామనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆందోళన కలిగించి కార్యకర్తలు బయటికి రాకుండా చేసినటువంటి వైనం, అవసరమైతే ఇళ్ల మీద, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద, లేకపోతే ప్రజలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, అక్రమ దాడులు పెట్టి గడిపించి సమాజాన్ని బెదిరించినటువంటి వైనం, ఈ 5 సంవత్సరాల పాటు వ్యవస్థల మీద చేసినటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే ప్రజల మీద వడ్డించినటువంటి పనులు కానివ్వండి, లేకపోతే ఈ ప్రజల నుంచి తీసుకున్నటువంటి దీని మీద ఇంత అనుభవం ఎవరికి రాదు చంద్ర గారు. ఈ అనుభవం కావాలంటే మరో జన్మ ఏ రాజకీయ నాయకుడైనా ఎత్తాలి. వాళ్ళ నాన్న కూడా పాపం ఆయనకి అనుభవం ఉంది. ప్రజల్లో పాదయాత్ర చేస్తే ప్రేమ ఏంటో, ఆప్యాయత ఏంటో, అక్క చెల్లెళ్ళ మధ్య ఎలా ఉండాలో, అన్నదమ్ములతో ఎలా ఉండాలో, సొంత తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో, ఇది అనుభవం ప్రజల నుంచి నేర్చుకున్నటువంటిది వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈయన కూడా చేశాడు. నడుస్తుంది అధికారం కోసమని, ప్రజల యొక్క మధ్య మమకారం కోసం కాదని, అధికారం వచ్చిన తర్వాత అసలు రూపం బయటకు వస్తుందని 2019 నుంచి 2024 వరకు చూపించినటువంటి దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దాంట్లో ఎవరు బలయ్యారు? ప్రజలు బలయ్యారు. ప్రజలే బలయ్యారని పాపం అమాయకులైనటువంటి మంచి వాళ్ళు, ఓట్లేసిన వాళ్ళు అంతా చూస్తే కుటుంబంలో చెల్లి బలైంది, కుటుంబంలో తల్లి పారిపోయింది, కుటుంబంలో సాక్షాత్తు బాబాయి గొడ్డలపోటుకి, గుండెపోటుకి, కథగా అర్థం తెలియక నరుకుడికి గురైనటువంటి నరరక్త పాలన జరిగినటువంటి పరిస్థితి కళ్ళతో చూశారండి. అయినా నేను ఒక మాట అంటే, ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు కదా, దళితుల పట్ల నిలబడేటువంటి మనిషి కదా, ఇవాళ నందిగాం సురేష్ని పెడితే విలువలు ఆడిపోతున్నాడు కదా, ఏదో అరటి తోటలు నగలబెట్టినట్టు వాడు, పార్టీ ఆఫీసుల మీద దాడికి వెళ్ళిన వాడు, నీ అంతు చూస్తానని చెప్పి పబ్లిక్ గా సోషల్ మీడియాలో బెదిరించిన వాడు, వచ్చిన తర్వాత లేపేస్తానని చెప్పి డైరెక్ట్ గా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేతను చంపుతున్నట్టు కూడా వీడియోలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి వెళ్తే పాపం విలువలు ఆడిపోయినటువంటి దళిత పక్షపాతి అధికారాన్ని తీసుకురావడంలో ఒక రకమైనటువంటి బలమైన కారణమైనటువంటి కోడికత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో ఉంటే సాక్ష్యం ఇచ్చి ఒక దళిత కుర్రాడు, ఆ కుర్రాడిని బయటికి తీసుకురావడానికి పాపం ఎందుకు ఆలోచన రాలేదు అంటే అర్థమైంది ఏంటంటే, అనుభవం అంటే ఏంటంటే చంద్ర గారు, జైల్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి అనుభవం ఈయనకు ఉంది తప్ప కోర్టుకు వెళ్ళి సాక్ష్యాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇన్ని జరిగినాయి, అన్ని అయిపోయి పబ్లిక్ చూశారు, ఓ 11 సీట్లు ఇచ్చారు. ఆయన ఏమన్నా ఎక్కడన్నా భయపడినట్టు, పశ్చాత్తాపం పడినట్టు, అర్రే నేను తప్పు చేశానన్నట్టు ఏమన్నా ఈ బయటకు వచ్చిన 3 నెలలు వచ్చిన ప్రతిసారి ఏమన్నా మీకు అనిపించిందా? ఇంకా మీకు రిటర్న్ చేస్తున్నారు కదా, మీకు అందరికి ఉందలే వచ్చాక అని, ఆయన ఇంకా వస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరేంటో మీకు ఎక్కట్లేదు. ఈ కథలో మీకు చెప్పింది అదే. నేను 14లో ప్రజలు ఆసక్తిగా చూసి అరచేతంతో పోయేట్టు కదా అని అధికారం ఇద్దామని 2019లో ఇచ్చారు. 2019లో అరాచక పాలన చూసిన తర్వాత ఆయన సిద్ధమన్నా యుద్ధం అన్నా ఏం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టాగో పట్టించుకోదు, ఆయన గురించి అంటే పరిస్థితి లేదు, మీరు నీతివంతమైనటువంటి పాలన చేస్తారు, పగా ప్రతీకారాలు జోలికి పోరు. కానీ ఆయన మీద మరి పాత ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి, దాదాపు 33 కేసులు ఉన్నాయి. రేపు మరి ఎవరన్నా సెంట్రల్ దళాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి లోపల పెట్టారనుకోండి, ఈయనంటే వాళ్ళ సహనేరస్తులు వెళ్ళి పలకరించడానికి ఉన్నాడు. మరి ఆయన రేపు పలకరించడానికి ఎవరు వెళ్తారని ప్రజలు ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మీరు 11 కాదండి, 7 కొండల వాడిని కబ్జా చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని, ఆయన ప్రసాదాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతి దర్శనాన్ని కలుషితం చేసి 7 కొండల దర్శనాన్ని మీద వైరాగ్యం కలిగేటువంటి పరిస్థితి చేసినట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈయనకి పెట్టినటువంటి ఆ 11 పంగనామాలే. ఆ 11 పంగనామాలతో ఈయన ప్రజల దగ్గరికి వెళ్తే గుర్తుకొచ్చేటువంటి ప్రతి హైందవ సంస్కృతి ధర్మ ఆలోచన కలిగినటువంటి ప్రతి వ్యక్తికి
ఈయన 7 కొండలు ఏ రకంగా మోసం చేశాడు, వెంకటేశ్వర స్వామి దగ్గర చేసినటువంటి కాదు, నాటకాలు, మీరందరూ అప్పుడు ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలు లేకపోతే చెప్పిన అంశాలన్నిటిపై కూడా ఇంకా చర్యలు లేకపోవడం, లేకపోతే మీరు అప్పుడు చేసిన అంశాలన్నిటిపై కూడా ఏమి ఇప్పుడు మీరు కేంద్రానికి కూడా లిక్కర్ విషయాల్లో చాలా విషయాల్లో జరిగిన అవకతవకలు అన్ని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఏది లేకపోవడంతో ఆయన ఏం చేస్తారులే నన్ను ఇప్పుడే మళ్ళీ వచ్చి బయటికి వచ్చి ఇంకా మీకు గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు కదా, నేను వస్తాను మీకు ఉందిలే వచ్చాక ఉందిలే మీ అందరికి మీ పని చెప్తాను అంటున్నాడు ఆయన. ఆయన చెప్తాడండి, ఆయన అది ఎందుకు వస్తుంది? ఆ బరి తెగింపు ఎందుకు వస్తుంది? ఆయన ప్రతిపక్షంలో ఉరితీసేయండి, కాల్చేయండి, వేసేయండి అన్నా మీరు అధికారంలోకి వచ్చే చర్యలు లేవు. ఇప్పుడు ఆయన అధికారం పోయి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినా చర్యలు లేనప్పుడు అసలు ఇంకా మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు క్యాడర్ మోరల్ దెబ్బతిందా? లేదా చూసే వాళ్ళకి ఆయన అసలు ఆయన్ని చూస్తుంటే మిమ్మల్ని చూస్తే జాలేస్తుందా, ఆయన చూస్తే అనిపిస్తుందా? ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారు తెచ్చిపెట్టుకున్న ఆవేశం అని విక్రమ్ గారు అన్నారు. పోనీ ఏదో ఒకటి తెచ్చిపెట్టుకున్నారో ఏదో ఒకటి, కానీ ఆయన చేస్తుంది ఎలా ఉంది? మీకు మాకు ఈ రాజకీయ పార్టీల మధ్యలో ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. వారికి 40% ఓట్లు వచ్చినటువంటి మాట కోసం నేను ఆగాను, లేకపోతే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోయేటువంటి పాప 40% మనిషి ఇప్పుడు మునిగిపోయినటువంటి వరద ఉన్నటువంటి జనాల దగ్గరికి వెళ్ళి పలకరించడానికి పోతే పలకరించడం పరామర్శించడం అనే సంగతి ప్రజలతో వదిలిపెట్టి పక్కనున్న వాళ్లతో జిందాబాద్లు కొట్టించుకున్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పిచ్చివాణి యొక్క పరామర్శ యాత్ర మేము కళ్ళతో చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనుకునేటువంటి బాధ ఏంటంటే, బాబు ఈయన ఒక సంవత్సరన్నర ఖాళీగా ఉంటాడు, ప్రజా పాలన జరుగుతుంది కదా, పాలనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపుతాడని అనే ఆలోచన పోతా ఉంటే అనుచరులు ఎవరైతే మంచి వాళ్ళందరూ దాదాపుగా చంద్ర గారు ఆయనకి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మంచి వాళ్ళందరూ కూడా ఆయనకి 50% ఓట్లు 40% తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయినటువంటి మంచి వాళ్ళ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి పెరిగినటువంటి 17%లో 7% ఎవరంటే ఆయన వల్ల దౌర్జన్యానికి ఆయన వల్ల అక్రమం గురైనటువంటి వాళ్ళు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఈ ఓట్ల శాతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతుని ఇది మర్చిపోయి నేను మళ్ళీ వస్తానే అంటే ఇదేం కాగల కార్యం గందరం తీర్చేటువంటి కాదండి. ప్రతి వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఈ అంశంలో చట్టం ఏమంటుందంటే నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అని చట్టం అంటుందండి. చట్టం చేసేటువంటి పని చట్టం చేసుకెళ్తా ఉంటుంది. నేను చేయాలి అని అనుకుంటే కుదరదండి. నేను చేయాలి అనుకుంటే పెళ్లి రోజున నేను అరెస్ట్ చేయాలనేటువంటి ఇలా బయటకు వచ్చి ఉన్నవి లేనివి 36 హత్యలు జరిగినాయి, 60 మంది చచ్చిపోయారు, ఇలా ఎన్ని చెప్పేస్తుంటే ఇప్పుడు మీరు అంటున్నారు నమ్మరండి అంటే 40% ఓట్లున్న వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు ఆయన్ని. 40% ఓట్లు ప్రజలు వాళ్ళలో వరదల్లో గిలగిలలాడుతూ ఉంటే ఓట్లు వేసిన వాడు కాబట్టి మీరేమంటారు? ఆయన ఇలా ఏమన్నా కూడా ధమ్కి ఇచ్చినా లేకపోతే మిమ్మల్ని చికాకు పరిచినా లైట్ అంటారా? దానికి సమాధానం చెప్పరా? లైట్ ప్రజల జీవితాల్లో వెలుగు ఉంటుందండి, ఆయన జీవితంలో అంధకారం ఉంటుందండి. అతి సమీపంలో ఆయన సంబంధించినటువంటి కేసులు విచారణకు వస్తాయి, లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలను ఆయన సంబంధించినటువంటి వాస్తు సిద్ధాంతులు చెప్తా ఉన్నారండి. మనం కూడా అయ్యిదే మాట్లాడుకుందామండి. ఆయన లోపలికి వెళ్తే బాధపడాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదండి. ఎందుకంటే ప్రజలు ప్రగాఢమైనటువంటి కోపంతో ఉన్నారు. ఏ ఇంటిలో ఏ తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి చిన్నాన్నని గొడ్డలితో నరికి చంపాలని ఏ ప్రజలు కోరుకోవట్లేదు ఆంధ్ర ప్రజల్లో. ఏ ఇంటిలో ఏ తోడబుట్టిన చెల్లిని గొంతు పట్టుకుని గోడకేసి కొట్టాలని ఏ ప్రజలు కోరుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఏ వ్యక్తిని చూస్తే బారిపోయేటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. ఈ ఇంట్లో ఏంటి రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మకి పాపం ఇలాంటి కొడుకును కన్నాడంటే ఎన్నికలు జరిగే సమయంలో కూడా అమెరికా వెళ్ళిపోయి మా అమ్మాయి కోటేయండి, ఈ మహానుభావుడు కోటేయండి అని ఇండైరెక్ట్ చెప్పేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏ ప్రజలు కోరుకోవట్లేదు. మరి మీరు ఏంటంటే మంచి జరగాల, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాల, పునర్నిర్మాణం జరగాల, దొంగల దాడికి గురైనటువంటి ప్రతి ప్రాంతాన్ని. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంటే నేను అంటానికి కూడా చాలా చిరాగ్గా దాన్ని ఏమంటారంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ముసలోడు నా కొడక అంటే చంద్రబాబు గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళంతా సంబోధించారు, చాలా ఆక్వర్డ్ వర్డ్స్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇందాక నేను ప్రస్తావించిన ఆ వర్డ్స్ మీరెప్పుడు ఎక్కడ ఏ సెక్షన్లో పెట్టకపోవడం సరే, ఇది ఆ రోజు కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఇలా అంటారా పై చర్యలు లేకపోవడం ఒకటి. ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక కూడా మీకు మళ్ళీ ధమ్కి ఇస్తుంటే ఒకటి వాళ్ళ క్యాడర్కి ఆయన బూస్టప్ ఇచ్చుకుంటున్నట్టున్నా మీ క్యాడర్ కొంత నీరు గారదా? లేదా ఫ్రంట్ లెవెల్లో పోరాడే వాళ్ళందరికీ బాబోయ్ రేపు పొద్దున్న వస్తే ఏంటి మా వాళ్ళు ఏం మాట్లాడలేదు అనే ఒక ఉంటది కదా. సో మీరు ఎందుకు ఎక్కడన్నా ఎందుకు జంకుతున్నారో లేదా ఎందుకు ఆగుతున్నారు? ఆయన వచ్చి మిమ్మల్ని గవర్నమెంట్ ని చికాకు పరుస్తున్నాడు కదా. అమ్మా, ఒక ప్రజాస్వామ్యంలో
ప్రతిపక్ష నేత కాదు ఇప్పుడు ఆయన, ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఆయన మాట్లాడడంలో మేమేం తప్పట్టు ఆయన మాట్లాడమండి. సరే ఇంకా నువ్వు బూతులు అంటావా, వాళ్ళ పార్టీ యొక్క డిఎన్ఏ ఆ టైప్లో ఉందమ్మా. ఇంతకుముందు 175 మంది మీద పెట్టాలి, దాన్ని కొడాలని మీద ఇప్పుడు కనీసం ఒక 4-5 వేల కేసులు పెట్టాలి. ప్రతిరోజు ఆయన మాటలు చూస్తుంటే దాన్ని ఏమంటారు, వంశీ మీద అయితే ఎన్ని కేసులు పెట్టాలి, ఇట్లా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలి. ఇది రాజకీయాలని ఎంత బురదమయం చేశారంటే ఇంకా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు రాజకీయాలు ఒక ప్రతిపక్షమే వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఉన్నట్టు మేము అసలు ప్రతిపక్షం వద్దు అనుకోవాలనే మా ఉద్దేశం కాదు. సో అందుకే నేను అసెంబ్లీకి రాలా బాబు, అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ఆయన వచ్చి 36 అని మొన్న అన్నారు, 60 అని నిన్న అంటున్నారు. ఈ లెక్కలు ఇది ఆయన మిస్లీడ్ చేస్తున్నారంటే ఆన్ రికార్డ్. నాకు ఒకటి చెప్పు, ఇప్పుడు మనది ప్రజాస్వామ్యం, ప్రజలు ఓట్లు వేస్తేనే జగన్ బయటికి వెళ్ళారు. ప్రజలు ఓటేసేదాకా జగన్ ఏం చేసినా కూడా చెల్లిపోయింది, ఎందుకంటే ఆయన అదే ప్రజల యొక్క ఓటుతో వచ్చాడు కాబట్టి. సో అదే ఇంత 11 సీట్లు ఇచ్చి ఇంత ఘోరంగా జగన్ ఓటిచ్చిన 61% మంది ప్రజలు ఇవంతా చూడుంటావా? చూస్తుంటారు గ్యారంటీగా. వాళ్ళు చూస్తున్నాం ఏంది ఇటు మాట్లాడుతున్నాడు, ఈ పిచ్చేస్ట్లు ఏంటి, ఈ యొక్క తప్పుడు మాటలేంటి, ఈ సోకాల సంప్రదాయం, ఈ పద్ధతులు ఏంటి. అవునమ్మా, ఇప్పుడు ఆయన ఓడిపోయిందే అందువల్ల, ఇంకా ఆయనకు బుద్ధి రాకపోతే దానికి మనం ఏం చేస్తాం? సో అట్లే మాట్లాడుతున్నాడు, ఆయన ఓడిపోయింది అంటే ఇంకా అననిస్తారా? ఇప్పుడు దానికి ఒకడు దీన్ని ఇంకో రకంగా చూడు. ఇప్పుడు మా ఎక్కడలో కొంత ఏంది వాళ్ళని లోపల చేయాలి, వాళ్ళని కేసులు పెట్టాలి ఉంటుంది. ఇప్పుడు చూడు, జోగి రమేష్ ఎక్స్ మంత్రి, ఇందాక నేను చెప్పా పరారీలో ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నా కూడా తెలీదు. కొడుకు మన దాకా జైల్లో ఉన్నాడు, ఆయన తండ్రి పరారీలో ఉన్నాడు. లేళ్ళ అప్పిరెడ్డి తెగ మాట్లాడేవాడు ఎమ్మెల్సీ పరారీలో ఉన్నాడు. వస్తాయి నేను లిస్ట్ చెప్పుకుంటూ పోతాయి. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు దొరకకుండా తప్పించుకొని చూస్తున్నారు. అంటే దొరకకుండా తప్పించుకొని తిరిగే దీనహీన స్థితికి వాళ్ళు వచ్చారు అంటే ప్రజలు చూస్తున్నారు మొత్తం. సో వాళ్ళందరూ కష్టపడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన ఆరోపణలకి ఈ రోజు కష్టపడుతున్నారు. ఇట్స్ నాట్ సో ఈజీ. ఆయన ఎవరు, పిల్లల రామకృష్ణారెడ్డి బాత్రూంలో దానుకున్నాడు. ఇంకొక ఆయన ఔటర్ రింగ్ రోడ్లో, పేరేంది రామకృష్ణారెడ్డి, ఔటర్ రింగ్ రోడ్లో దాన్ని దానుకున్నాడు. రకరకాలుగా. సో ప్రతి ఒక్కరు అమ్మా ఇక్కడ నాకు సరిపోతుందంటే నేనే వాళ్ళు టార్గెట్ చేయట్లేదు. వాళ్ళు ఆయన ఇట్లా చేస్తున్నప్పుడు, ఉన్నవి లేని చెప్తున్నప్పుడు చూసే వాళ్ళకు చెందే వాళ్ళకు ఏంటి వీళ్ళు ఎందుకు ఇంత చర్యలు తీసుకోవడానికి డౌట్ పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే నేను ఆయన మాట్లాడినప్పుడు ఒక్క మాట మాత్రం ఒప్పుకుంటా. 36 మంది చనిపోయారు అన్నాడు, నిన్నేదో సంఖ్య మార్చుకున్నాడు. ఫస్ట్ ముందు చాలా సీరియస్ తీసుకున్నాం, ఇదే వేదిక మీద మీ ఛానల్లో కూర్చొని 36 మంది ఎవరు చెప్పు అన్నాం. చెప్పే ధైర్యం, దమ్ము, సిగ్గు, ఎగ్గు ఆయనకు లేనప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అని ఆయన స్పష్టంగా ఒప్పుకున్నప్పుడు, నేను 36 మంది చనిపోయారని ఆ 36 మంది ఎవరో చెప్పలేని దీనహీన స్థితిలో పారిపోయారు అంటే తప్పించుకున్నారా, తప్పించారా? తప్పించలేదు. గవర్నమెంట్ మేము తప్పించాలి వాళ్ళని. కూడా ఇంకా ఆయన అపర భక్తులు ఉన్నప్పుడు ఒక్క మాటమ్మా, ప్రతి చోట బ్లాక్ షీప్ ఉంటారు, ప్రతి చోట బ్లాక్ షీప్ అనే వాళ్ళు ఉంటారు. ఒకరు ఇద్దరు ఎవరు ప్రతి డిపార్ట్మెంట్ వాడు రాజకీయాల్లో ఉంటారు, మా పార్టీలో ఉంటారేమో. సో అది ఒకటో ఇద్దరు అట్లా నువ్వు ఒకరైతే తప్పించుండొచ్చు, కానీ బల్క్ గా ఇంతమందిని తప్పించలేరుగా. ఇంతమంది 100 మందిని దాన్ని తప్పించే లేక. సో మా కేడర్కి స్పష్టంగా అర్థమవుతుంది ఏమని, వీళ్ళందరూ కకా వికరైపోతుంది పార్టీ. మా పార్టీలు చేయడానికి నాకు తెలిసి కొన్ని 100 మంది రెడీగా ఉన్నారు, కానీ కొంతమంది చేర్చుకున్నారు, కొంతమంది చేర్చుకోవట్లేదు. సో ఇంతమంది ఆయన ఇచ్చిన ధమ్కీతో ఫ్రంట్ లైన్ లో పోరాడుతున్న వాళ్ళు వెనక్కి దగ్గర ఎందుకమ్మా నాకు అర్థం. ఇప్పుడు నేనే సపోజ్ ప్రవోక్ చేశారనే కేసు పెట్టలేని వాళ్ళు మీరు. నేనే మారుతాను అమ్మాయి వాళ్ళ నాకేం బ్రహ్మాండమైన ఏమంటారు మాస్ పిలుకుపోయి నేను ఉంటా అంటే 1,00,000 మంది వచ్చే స్థాయి కాదు నాది. అయినా కూడా నేను ధైర్యంగా మారుతా. అంటే ఎన్నికల ముందు మాట్లాడాను, అదే స్టార్టింగ్ చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే మీ గురించి ధైర్యంగా మాట్లాడిన వాళ్ళం మేము.
మా పార్టీ హౌస్ మాట్లాడినాం, బయట సో ఆయన మాట్లాడినాం, అంటూనే ఉంటూ ఉంటారు, చేసుకుంటూ కూర్చుంటారు. ఈ రోజు మాట్లాడేంటి సరే అయితే. అమ్మా ఒక క్షణం అమ్మా, వీఆర్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో బాబు నువ్వు చేసే తప్పు అని చెప్తాం, కానీ ప్రతిరోజు ఆయన మీద కేసు అంటే ఆల్రెడీ 36 కేసులు ఉన్నాయమ్మా, 36 కేసులు ఉన్నాయి. సిగ్గు ఎగ్గులేని బతుకులేవి. సో ఆయన ఇంకొక రేపు కొంతమంది అనంగానే ఒప్పేసుకుంటారు. లేదు, లైట్ తీసుకుంటారు, వదిలేస్తారు. మనం ఇష్యూని దాన్ని ఉంటారు పక్కదారి పట్టించుకోవద్దు. మేమేమో చేయట్లేదని, మేమేం పట్టించుకోవట్లేదని. ఏం పట్టించుకోకపోతే జోగు రమేష్ మీద కేసు ఎందుకు వస్తుంది, లేదా అప్రేటి మీద కేసు ఎందుకు వస్తుంది, వరదల్లో జరిగిన ఇష్యూస్ ని కవర్ చేయడానికి నందిగం సురేష్ చేసి నందిగం సురేష్ ఆయన మాట్లాడాను ఉంటాయా? ఈ రోజు జైల్లో కూర్చొని అంతకంటే ఇంక బూతులు నేను మాట్లాడలేను. అదే బాధ. ఆ బూతులు మేము మాట్లాడినాం, ఆ బూతులు మేము ఇప్పుడు చెప్పకూరుతుంటున్నాడు అనే బూతు నేను మాట్లాడలేను. నేను మాట్లాడాను. నువ్వు చేతగా వాడు అనుకున్నా సరే నేను అట్లాంటి చెత్త మాట్లాడను. డీసెంట్ గా మాట్లాడతాను. డీసెంట్ గా వాళ్ళు మాట్లాడకపోతే తప్పు వాళ్ళది. అంత ఇండీసెంట్ గా మాట్లాడకపోవడం మా చేతగా కాదు. విక్రమ్ గారు, ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి నడుస్తోంది, బ్లేమ్ గేమ్ నడుస్తోంది, 3 వార్నింగ్ నడుస్తోంది, 4 మీరు చెప్పండి. ఆయన ఏందమ్మా మాకు వార్నింగ్లు ఇచ్చేది? 3 నెలలు కాలే, ఇంకా 3 నెలలు ఎక్స్ట్రా. ఐ థింక్ దాన్ని సెప్టెంబర్ 12 3 నెలలు కాగానే ఆయన ఏం వార్నింగ్ అంటే వారానికి 15 రోజులు ఒకసారి వచ్చి పిచ్చిగా ఒకటి వాగేస్తే దాన్ని వార్నింగ్ తీసుకొని దాని గురించి ఆవేశపడిపోయి అది తప్పు కదా. ఏంటి దీన్ని ఎట్లా చూస్తాడు? ఆయనకి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉందా, లేకపోతే ప్రతిపక్ష వైఫల్యం చెందింది అని ప్రూవ్ చేయటం అనేది మనం చూసినట్లయితే, ఆయన యాక్చువల్లీ లండన్ వెళ్ళాలి, కానీ లండన్ వెళ్ళటానికి టెక్నికల్గా పాస్పోర్ట్ అధికారులు ఆయనకి ఎన్ఓసి అడిగారు. ఎన్ఓసి మీద ఆయన కోర్టుకి వెళ్ళారు. కోర్టులో నిన్న వచ్చింది అది. యాక్చువల్గా అది కనుక జరగకుండా ఉంటే వాటికి ఆయన నిన్న అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు కాదు, ప్రజల ముందుకు వచ్చి ఉండేవాళ్ళు కాదు, ఆయన లండన్లో ఉండేవాళ్ళు. అంటే ఒక సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆ సీరియస్ ఇష్యూ అప్పుడు రాష్ట్రంలో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు. ఇప్పుడు ఎందుకంటే అనుకోకుండా సమయం వచ్చింది కాబట్టి ఆయన మళ్ళీ వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఒకటండి, డెమోక్రసీలో ఉన్నప్పుడు గతంలో జరిగింది ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ప్రజలు పనిష్ చేశారు వాళ్ళని. ఎంతకంటే ఘోరమైనటువంటి పనిష్మెంటు బహుశా ఈ జైలు 4 గోడల మధ్య ఉంచడం అనేటువంటిది చాలా తక్కువ. ప్రజలు ఇచ్చినటువంటి పనిష్మెంటే పెద్దది అది. సరే, లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కాబట్టి ఆయన నిన్న ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పే ప్రతి దాంట్లో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత కేసు పెట్టారు అంటాడు. 3 ఏళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారు? ఆ రోజునే కేసు పెట్టుంటే సరిపోయేది కదా. ఇప్పుడు మనం చూసాం, ఆయన ఏమంటాడు, పార్టీ ఆఫీస్ మీద సరే తెలుగుదేశంలో వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు, దాని మీద ధర్నాకి వెళ్ళారు. నిజంగా ధర్నాగా జరిగింది అక్కడ, లేకపోతే అసలు మొత్తం విజువల్స్ అనేది చూసాం కదా. అక్కడి నుంచి ఒక పెద్ద సైన్యంతో కార్ల మీద వెళ్ళి రావటమే, కర్రలు రాడ్లు ఇవన్నీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు అంతే తప్ప అక్కడ ఎక్కడా కూడా ధర్నా చేసినట్టుగా విజువల్స్ ఎక్కడా లేవు. పైగా ఆయన చాలా బ్లాటెంట్గా ఆయన ఎట్లా చెప్తున్నాడు, ఆ సీసీ కెమెరాల్లో ఉండవా, తర్వాత ఇంకోటి ఏంటి, చాలా అమాయకంగా కాన్స్పిరసీ అనేది చాలా కీలకం అండి. ఇప్పుడు చేసే వాళ్ళకంటే కూడా కాన్స్పిరసీ చేసే వాళ్ళ మీద ఎక్కువ తీవ్రమైన సూత్రధారుల మీదే ఉంటుంది మన ఇండియన్ పెనల్ కోడ్ లో. ఆ విషయం తెలిసి కూడా ఆయన ఏమంటాడు, నందిగం సురేష్కి ఏం సంబంధం, అక్కడ ఆయన అక్కడ ఏంటి ఆ క్షేత్రస్థాయిలో ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేదా కూటమిలో మిగతా పార్టీలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో ఎన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, ఆయన ఏ విధంగా ఆయన బ్లేమ్ చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా బురద జల్లాలనుకుంటున్నారు అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది తద్వారా అదే పెద్ద పనిష్మెంట్. వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా చేయటం అనేటువంటిది పెద్ద పనిష్మెంట్ తప్ప మీకు ప్రతిదాని మీద కేసులు పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే కొన్ని కేసులు పెట్టడం ఇవాళ చిన్న ఉదాహరణ అండి, లెట్ మీ కమ్. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇవాళ అంతకుముందు తెలుగుదేశం మీద ఒంటికాల మీద లేచినటువంటి వాళ్ళు కొంతమందిని చూసినట్లయితే, ఉదాహరణకు కొడాలి నాని గారు ఎందుకు రావట్లేదు బయటికి? కారణం ఏంటి? ఆ వంశీ గారు ఎందుకు బయటికి రావట్లేదు? కారణం ఏంటి? ఏంటంటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉండదు. ఇక
అదే పెద్ద పనిష్మెంట్. ఇవాళ ఎందుకు వాళ్ళు ప్రజా జీవితానికి దూరంగా అంత యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇవాళ ఎందుకు పార్టీ మారంగానే అధికారం మారంగానే ఎందుకు రావట్లేదు? అదే పెద్ద పనిష్మెంట్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళు. అది దాన్ని మించిన పనిష్మెంట్ ఇంకేం లేదండి. అట్లానే చట్టాన్ని పని తను చేసుకుపోవాలి. ఎవరైతే ఇవాళ పార్టీ ఆఫీస్ మీద కేసు పెట్టలేదనుకోండి, ఇంకా ప్రచారాలు చేస్తున్నా కూడా, నమ్మించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ రిగ్రెట్ లేదు కదా? రిగ్రెట్ ఉండదండి. రిగ్రెట్ ఉండే వాళ్ళు అయితే ఇట్లా మాట్లాడరు కదా. ఇప్పుడు మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. కనీసం ఒక పార్టీలో ఒక సమీక్ష లేదు. ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఏం తప్పులు చేశామనే సమీక్ష లేనప్పుడు ఇంకా రిగ్రెట్ అనేది ఎందుకు వస్తుంది? ఆ పశ్చాత్తాపం ఉండదు, అది ఉండదు. అందువల్ల ఇవాళ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా వాళ్ళ క్యాడర్లో కూడా కేసులు పెట్టేశారు వరుసగా. అంటే ప్రభుత్వ ప్రాధాన్యత అది కాదు. ప్రభుత్వ ప్రాధాన్యతలు అది కూడా ఉంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అంత దాడి చేసిన తర్వాత కేసు పెట్టలేదనుకోండి, అది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది. అంటే నేరస్తుల్ని వదిలేయకూడదు. నేరస్తుల్ని ఖచ్చితంగా చట్టాన్ని పట్టించాలి. బాజీ గారు, అంటే విక్రమ్ గారు చెప్పింది ఏంటంటే సింపుల్, సింహం అయినా కూడా చిట్టెలకు కొడుకుని వెళ్ళిపోతూ ఉంటుంది నెట్ని. చిట్టెలకి కట్టడి చేయకపోతే సింహానికి ఇబ్బంది. ఇక్కడ నేను అదే క్లియర్ చేసుకున్నానండి. చట్టం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ సమాజమైనా చేసేటువంటి ప్రక్రియ అదేనండి. ప్రజా జీవితాన్ని పోలా గారు చెప్పినట్లు 100% ప్రజా జీవితం నుంచి వాళ్ళని బహిష్కరించేటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్ష అండి. దీనికి సొల్యూషన్ అతను నేను మారాను అని చెప్పి ప్రజల ముందుకెళ్ళి ప్రజలతో కలిసి చేసుకునేటువంటి పద్ధతి పోవాలి. కానీ నేను ఇలాగే చేస్తాను, నేను మళ్ళీ వస్తే మీ యొక్క లెక్కలు తెలుస్తాను, ఇంకొక 5 ఏళ్ళు లోపలేస్తానని చెప్పి బెదిరించేటువంటి ఆ నైజం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంస్కారవంతమైనటువంటి నైజం కలిగినటువంటి వీళ్ళు స్వీకరించేటువంటి స్థితి లేదండి. పాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తారు. ప్రతీకారం పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్, ఫేక్ దేశద్రోహాలు, రాజద్రోహాలు, పొందర రాజద్రోహం లేదే ఎన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళండి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం విజయచంద్ర గారు, జనం లెక్కలు తర్వాత చెప్పుకోవచ్చండి. అది మరణాలా లేకపోతే జనం కలిగినటువంటి అభివృద్ధి అనేది. కానీ జగన్ ఎక్కినటువంటి ఆదాయపు మొక్కలు ఏవైతే ఉన్నాయో, చేసిన తప్పుల బొక్కలు ఏవైతే ఉన్నాయో దీనికి ఖచ్చితంగా జైలు గోడలు పలికించేటువంటి పరిస్థితి ఉంటుంది. సంస్కారవంతమైనటువంటి కడప జిల్లా, కడప అయితే మనం తిరుమలేశ్వరికి గడప అని చెప్పుకునేటువంటి సంస్కారవంతమైన జిల్లాలో వరదలు వచ్చినప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు 300 మంది జనాలతో, బట్టలతో, బిస్కెట్లతో, పాలతో, నీళ్లతో, ఆహారంతో తరలి వచ్చి ఇక్కడ సేవ చేసి వెళ్ళారండి వరదల్లో విజయవాడలో. అదే పులివెందుల నుంచి పులిబిడ్డ అది చెప్పినటువంటి వ్యక్తిని ఎన్నికైనటువంటి పులివెందుల నియోజకవర్గం ప్రజల రక్తాన్ని పీల్చేటువంటి ఒక వ్యక్తిని గెలిపించి పంపించారండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2 కోణాలు కనపడుతున్నాయి మీకు విజయచంద్ర గారు. ప్రజలు మంచి వైపు నిలబడతారు, మంచిని ఆశీర్వదిస్తారు. కాబట్టే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ పారదర్శకమైనటువంటి ప్రజా సంక్షేమ పాలన జరుగుతుంది, చూపిస్తుంది.